దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది గ్యాప్ తర్వాత మళ్ళా మనం కలుసుకునే కృప దేవుడు ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. మనం రాజుల చరిత్రను ప్రారంభించుకున్నాం. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు సౌలని, ఆ నెక్స్ట్ దావీదు వచ్చాడని మనము దావీదుని గురించి, అలాగే సౌలు కుటుంబం గురించి, దావీదు మరి ఒప్పందం చేసిన దావీదు స్నేహాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి, మరి తండ్రి మాటకు లోబడి మరి ఆ విధంగా వెళ్ళిన ఆ కుటుంబం యోనాతాను సైతం ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. అయితే దావీదు దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోక యెహోవా యుద్ధములు చేయవాడన్న ఒక పేరు మాత్రమే కాకుండా మరి అతను యోనాతానికి ఇచ్చిన ప్రమాణం మాట ఏది మర్చిపోకుండా అతని కుమారుణ్ణి మరి రాజుల యొక్క స్థాయిని ఇచ్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతని కుమారుడి పేరు ఏంటి అంటే మెఫీబోషెత్. మనకు గ్రంథంలో ఆ మాటలు చక్కగా 2వ సమూయేలు గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే ఇంతగా అతన్ని ఆయనను హెచ్చించుటకు వాళ్ళ తండ్రికి ఇచ్చిన మాట అంతే. ఇతనితో పెద్ద పరిచయం లేదు. ఇతని తర్వాత తాను రాజైన తర్వాత మరి యోనాతానుకు నేను ఇచ్చిన ప్రమాణ ప్రకారంగా నిలబెట్టుకోవడానికి మరి ఎవరైనా ఉన్నారా అని వాళ్ళను, అతని సంతానములో ఎవరైనా ఉన్నారంటే అందరు చనిపోయారు, ఒక్కడు మిగిలాడు. దాది ఎత్తుకొని పోతుండగా యుద్ధ సమయమందు కింద పడి కాళ్ళు విరిగి కుంటివాడయ్యాడు, ఫలాని చోట ఫలాని వారి దగ్గర ఉన్నాడంటే పిలిపించి అతన్ని చేర్చుకొని, నేను మీ నాన్నకు మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారంగా నీవు నాతో కూడా ఉండమని రాజు బల్ల యొద్ద భోజనము చేయువాడుగా సదాకాలం ఉన్నాడు మెఫీబోషెత్. అతని కుంటివాడు. నాకు ఒక దైవజనుడు చెప్పినప్పుడు నేను కూడా చాలా ఎంజాయ్ చేసి ఆశ్చర్యపడ్డాను. బల్లలో పాలు పొందడం, బల్ల దగ్గర కూర్చుంటే రాజకుమారులు ఒకరిని వలె కనబడ్డాడట. అంటే అతని కుంటితనం అక్కడ కనపడలే, అతని లోపం అక్కడ కనపడలే. గ్రహించాల్సింది ఇది మనం. ఎవరైతే ఆయన బల్లలో పాలు పొందుతారో దేవునితో సమానమైన ఆ కూర్చుండే భాగ్యాన్ని పొందుకుంటారు. నా రక్తం తిని, నా శరీరం తిన్న రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, వాళ్ళతో నేను ఉంటాను, నాతో ఉంటాడని చెప్పాడు కదా ప్రభు. ఆ అనుభవంలోకి వచ్చామంటే యోగ్యులే రావాలా. ఆ అనుభవంలోకి వచ్చిన తర్వాత వారి లోపాలు కనపడవు, వారి కుంటితనం కనపడదు, ఏది కనపడదు. రాజవంశంలో ఒకడిగా కనపడతాడు. అది దేవుడిచ్చిన మహాభాగ్యమని ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా మనలను మనం పోల్చుకొని ప్రభువును కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నిక లేని వారం, మనం అపాత్రులం. ఆదాము చేసిన పాపము అందరి మీద వెళ్తూ ఉండగా ఆ కరుణామయుడు ప్రేమించి కనికరించి ఆయనే స్వయంగా మహిమనంతా వదిలిపెట్టి వచ్చి మనకు తిరిగి ఆ మహిమలోకి రావడానికి ఎంత ప్రయాసపడ్డాడో అది ముంగుర్తుగా మనకు దావీదును దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దానికి స్తోత్రం. దావీదు ఒకే ఒక పొరపాటు చేశాడని పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. ఈ అవివేక అజ్ఞానమైన ఇండియాలో ఉన్న కొంతమంది బైబిల్ అంతా ఇలాంటి మాటలు అలాంటి మాటలు రాశారేంటాడు, మంచిదాడి కనపడదులే. అయితే ఒక దైవజనుడు చెప్పాడు, ఇంకొక బైబిల్ ప్రేమికుడు చెప్పాడు, మా దేవుడు పక్షపాతి కాడు. తప్పు చేస్తే తప్పు చేశాడని రాశాడు, రైట్ చేస్తే రైట్ చేశాడని మెచ్చుకున్నాడు. ఏ మనిషి అయినా తప్పు చేస్తే వదిలిపెట్టారని, నా బిడ్డల్నే వదిలిపెట్టప్పుడు నీ బిడ్డ నిన్నెట్ట వదిలిపెడతారని ఒక హెచ్చరిక, మనకొక వార్నింగ్ ఇచ్చినట్టేనని అతను చెప్పినప్పుడు దేవా అతనికి ఇచ్చిన జ్ఞానం కొరకు వందనాలు అని నేను దేవుని ఎంతో మహిమపరిచా. దేవునికి నిజమే కదా. మనం కూడా మన పిల్లలతో మాట్లాడితే, నాతో నా పిల్లలు ఎన్నోసార్లు ఇవన్నీ బైబిల్ ఎందుకున్నాయి మమ్మీ అంటే ఆ మాటే చెప్పాను. అవునండి, ఏది నీ హృదయములో
దైవ వ్యతిరేకమైన ఆలోచన అయినా, ఒక మంచి మనిషికి వ్యతిరేకమైన ఆలోచన అయినా అది కూడా రాసి పెట్టాడు కదా. ఇంక ఇది ఎట్లా రాయకుండా ఉంటాడు దేవుడు అని నేను చెప్పినప్పుడు పిల్లలు సాటిస్ఫై అయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి దావీదు యొక్క మంచితనం ఒక ప్రమాణాన్ని నిలబెట్టుకునే మంచితనం. దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడని మనం ఎన్నోసార్లు బైబిల్లో చదువుకున్నాం. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా అన్నది కదా మనకు తెలిసినటువంటి. అందుకే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని మనము, నేనైతే ఆయన వాగ్దాన శూరుడు కాదు, వాగ్దాన పూర్ణుడు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా నా జీవితంలో ఎన్నో సాక్ష్యాలు నా కుటుంబ జీవితంలో ఉన్నాయి. అవి చిన్న చిన్న అయినా నాకు ఎంతో హృదయానందము, ప్రభువుకి ఇంకా దగ్గరయ్యే కార్యాలు చేసిన ఒక్కటి వదిలిపెట్టకుండా, అంటే అది ఇతరులకు ఉపయోగపడేలా, ఇతరులను ఆత్మలో మేలుకొల్పేలా, ఇతరులకి ఇన్స్పైర్గా ఉండే. తప్పకుండా నేను బుక్లో రాశాను, మీరు త్వరలోనే అవి స్వీకరిస్తారని నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగా దావీదు దేవుని స్థానంలో అది నెరవేర్చాడు. తండ్రి చనిపోయాడు, మాట ఇచ్చాను, వాళ్ళిద్దరికీ తెలుసు, ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు కదా. అందుకని మాట నిలబెట్టుకొని కుంటివాడని, ఎన్నిక లేని వాడని వదిలిపెట్టలే. అతను ఇచ్చిన ప్రమాణం చొప్పున రాజుల స్థాయి ఆ బిడ్డకిచ్చి, సదాకాలం నీవు మాతో భోజనం చేయవాడవై ఉంటావు అని చెప్పేసి అతన్ని బల్ల యొద్ద భోజనము చేయవాడుగా ఉంచాడని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు కూడా మనలను, ఆయన మీరు నేను తలుపు కొడితే తీస్తే నాతో మీరు కలిసి భోజనం చేస్తారు. నేను సమస్తము జయించి నా తండ్రి సింహాసనం మీద ఎలా ఉన్నాను, మిమ్మల్ని కూడా జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. పక్క సీట్ ఇచ్చేదే ఎక్కువైతే ఆయన సింహాసనం మనకి ఇస్తారన్నది. ఇంకా ప్రేమకేమన్నా వదులున్నాయా, లెక్క ఉందా? దేవునికి మహిమ కలుగనగా. అందుకే ఆయన ప్రేమను అగాపే ప్రేమ అన్నారు. అంతు లేనిది, లెక్కించలేనిదని అర్థం. ఆయనకు ప్రతినిధిగా ఇక్కడ దావీదు మనకు కనపడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోనాతాన్ అయిపోయాడు, ఇప్పుడు సొలొమోను అయిపోయాడు. సొలొమోనుకు దేవుడు నీకేం కావాలో కోరుకో అంటే మంచి కోరిక కోరి నిలబెట్టుకోలేదు, రివిజన్ చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, గ్యాప్ వచ్చినందుకు. మీరు అవి వింటుంటే మీకు వస్తుందనుకో. ఆ తర్వాత సొలొమోను కుమారుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఎవరైనా రెహబాము. 12వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో క్షుణ్ణంగా ఆ యొక్క సొలొమోను తన జ్ఞానాన్ని వ్యర్థం చేసుకున్నాడు కదండి. జ్ఞానం ఎంతో పొందుకున్నాడు, అరుదైన వరాలు పొందుకున్నాడు. అసలు అతని వంటి వాడు ఎవడుండడని చెప్పాడు దేవుడు. ఐశ్వర్యం పొందుకున్నాడు, మంచి జ్ఞానం ఇన్ని చేసి అంత సున్న చేసుకుంటున్నాడు. 2 సార్లు 11వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 19వ వచనంలో 2 సార్లు నువ్వు చేసే అన్ని పిచ్చి పనులు, ఇతర దేవతల తట్టు నీ మనస్సు వెళ్తే మరి నేను చాలా కఠినమైన తీర్పు తీర్చాల్సి వస్తుందని నాన్నతో, వాళ్ళ తండ్రితో దేవుడు చెప్పాడు, ఈయనకు కూడా చెప్పాడు. అన్నీ ఊగొట్టినట్టే ఉంది, తాట ఊపినట్టే ఉంది, మొత్తం శూన్యం చేసి కూర్చున్నాడు. ఎప్పుడైతే దేవుని మాట ఒక్కటి మీరుతామో ఇంకా వరుసగా మీరుతున్న సంగతి మన బుర్ర కండకనే అంత దరిద్రం పట్టుకుంటుంది. అసలు ఒకటి కూడా మీరదు. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో దోషగును అని చెప్పాడు. కాబట్టి ఒక్క ఆజ్ఞ కూడా మీరొద్దు. ఎందుకు మీరాలి? నేను అన్నాను మొన్న, నేను పిల్లలతో మాట్లాడుతూ, ఈ చిన్న పాపం మీద అనుకోవద్దు. చిన్న పాపం పెద్ద పాపాలు లేవు, ఆజ్ఞాతకం పాపం అంతే. దేవుని న్యాయం ఎప్పుడైనా ఒకటే, ఆ కాలాన్ని ఈ కాలాన్ని ఒకటే అంతే తప్ప మరి ఈ కాలాన్ని పర్వాలేదులే అని దేవుడు అన్నాడు. అది మనకు తెలుసు. కాబట్టి ఈ
సొలొమోన్ రాజుకు ఇంత జ్ఞానం ఇచ్చిన, ఇంత ఐశ్వర్యం ఇచ్చిన, శత్రువుల మీద విజయం ఇచ్చే, శత్రువుల ప్రాణాన్ని ఆయన చేతిలో పెట్టిన, 40 సంవత్సరాలు యుద్ధాలు ఆయన చేసి వీళ్ళకి నెమ్మది కలిగించే ఈ పరిస్థితి ఉన్న అతను అవివేకంగా ప్రార్థించింది ఒకటి. ఎంత సుదీర్ఘమైన ప్రార్థన చేశాడండి, ఏం సుఖం అండి, దేనికది కదా. బైబిల్లో సుదీర్ఘ ప్రార్థనలు చేసిన వాళ్ళు ఎవరు అని ఒకసారి నేను అంత మననం చేసుకుంటే, ఈయన కనపడతాడు, మరి ఎవరు మనకు నెహెమ్యా కనబడతాడు, దానియేలు కనపడతాడు, ఎజ్రా, వీళ్ళందరూ ఇశ్రాయేలు పక్షాన్ని ఎంతో పెద్ద ప్రార్థన చేశారు. అయితే కొంతమంది ఆ ప్రార్థనకు విలువ తగినట్టుగా బతికారు, కొంతమంది ఈయన అయితే బతకలే. ఇప్పుడు ఈ యొక్క రెహబాము ఏం చేశాడబ్బా అని అంటే, ఇక వాళ్ళ నాన్నని దేవుడు తీసేశాడు. మళ్ళా తర్వాత రెహబామును పెట్టేటప్పుడు ఇతను చేసిన అజ్ఞానమైన అవివేకమైన పనిని బట్టి అతనికి ఒక గోత్రమేమో యాజకత్వం చేస్తున్నాడు. 11 గోత్రాలే రాజులుగా ఉండడానికి అర్హులయ్యారు. ఈ 11 గోత్రాలలో ఒక గోత్రం మాత్రమే, నేను దావీదు కొరకు మాట ఇచ్చాను కనుక నేను ఒక్క గోత్రం నుంచి తక్కిన 10 గోత్రాలను నేను వేరొకరికి ఇస్తానని అర్హుడే కాదు. ఆయన అతని సేవకుడుగా ఉన్న అతనికి మరి దేవుడు అది ఇచ్చాడు. కుమారునికి రావాల్సినది ఒక సేవకుడికి వెళ్ళి, అంటే దేవుడి దృష్టిలో ఎవరు యోగ్యులో వాళ్ళకు దేవుడు ఎంత పెద్ద పదవి ఇవ్వడానికైనా, దేవుని రాజ్యం ఇవ్వడానికైనా వెనకాడడు. నేను కుక్క వంటి వాడను, నేను యోగ్యున్నా అని మీరు అన్నాడు. లేదు అట్లా అనొద్దు రామని తీసుకెళ్లి పెట్టాడు కదా. మనకు తెలుసా, వాక్యాలు చదివినప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ఈ రెహబామును దేవుడు ఆ ఒక్కటి ఇచ్చినా సరే యూదారాజుల మీద అధికారిగా చేశాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. ఏమండి, పరిపాలిస్తూ ఉండగా జరిగింది ఏంటిది? వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ నాన్నను కొట్టివేశాడు. జ్ఞానం ఉండొద్దా? ఏం జ్ఞానం లేదు. సరే, ఎక్కడ రాజ్యం ఎక్కేది ఆలస్యం లేదు. మనకు 1 రాజులు 12వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనపడతాయి. అక్కడ ఆయన రాజ్య పట్టాభిషేకం జరగగానే అక్కడకున్న కొంతమంది పెద్దవాళ్ళని పిలిచి అడిగారు, ఈ పరిపాలన ఎలా జరిగిస్తే బాగుంటుంది అని. మరి అక్కడ తనకున్న అసిస్టెంట్ని పిలిచి అడగడం, వాళ్ళందరూ పెద్దలంతా పిలుచుకొని వచ్చి వాళ్ళు పెద్దలందరూ కూడా ఒక చక్కని మాట చెప్పారు. ఏమని? ఇలా చేస్తే, నువ్వు మృదువైన మాటలతో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నిత్యము నీకు దాసులై ఉంటారయ్యా. నువ్వు వారికి సదాకాలము నీకు దాసులు అవ్వాలంటే మీరు ఇలా చేయాలి అని పెద్దలందరూ కూడా రెహబాము పట్టాభిషేకం జరిగిన తర్వాత అడిగితే చెప్పారు. చెప్పినప్పుడు వినొచ్చు కదండి. మళ్ళీ ఏం చేశాడు? తనతో పెరిగిన యవనస్తులందరినీ పిలిచి పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచననే ఆ చొప్పున వాళ్లకు కఠినమైన ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. అందుకనే మనమందరము కూడా ఎప్పటికైనా మనము ఏం చేయాలా అమ్మా? పెద్దల ఆలోచన తీసుకోవడం చాలా చాలా మంచిది. పెద్దల ఆలోచన దేవుడు చెప్తే అది అనుభవంతో, దైవికమైన జ్ఞానముతో చెప్తారు. అంటే అందరు పెద్దలు కాదు. అక్కడ ఆ రాజ్యములో ఉండి పరిపాలన చూసినటువంటి ఆ యొక్క పొరపాట్లు -+2 కూడా బాగా చూసి ఎరిగిన వారు చెప్పిన ఆలోచనను ఎట్లా కాదని తన యొక్క యవనస్తులు తనతో చెప్పిన మాటను పాటించారు. వాళ్ళు ఏం చెప్పారండి? మన ఆయన మరి చిటికెన వేలు, నా చిటికెన వేలు మా తండ్రి నడుము కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడి ఇంకా బరువుగా చేస్తా. నా తండ్రి చెబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేను కొరడాలతో శిక్షిస్తాను అన్నాడు అని
చెప్పి 3వ దినం అందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయం చేస్తే అందరూ వెళ్ళిపోయి అతనికి వ్యతిరేకంగా చేసినట్లుగా ఆ కఠినమైన మాటలను జీర్ణించుకోలేక వాళ్ళు సపరేట్ అయిపోయినట్టుగా ఆయన రాజ్యం నష్టపోయినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వెంటనే దేవుడు అతనికి ఆ రాజ్యానికి, ఎందుకంటే దావీదుకు ఒక మాట ఇచ్చాడమ్మ, నీ పిల్లల ఆజ్ఞలు గైకొనకపోతే నేను ఒకటి చేస్తాను, సౌలుకు కృపను దూరం చేసినట్టు నేను చెయ్యను నిన్ను బట్టి. అందుకనే పెద్దలమైన మనము మన కుటుంబాల కొరకు దేవుడికి ఎంత దగ్గర అవుతామో మనలను బట్టి మన బిడ్డలను దీవిస్తాడు, ఆ మాటను నెరవేరుస్తాడు. మనకిచ్చిన మాటను మన కుటుంబాలలో మన బిడ్డలలో తరతరములకు దేవుడు అన్నాడు కదండి, నేను సంతతిని నేను 4 తరాల వరకు దీవిస్తాను అన్నాడు కదా. కాబట్టి ఆ ఎవరైతే వ్యతిరేకంగా అవివేకంగా ఉన్నను కోపం వచ్చిన దావీదును జ్ఞాపకం చేసుకొని, తండ్రికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఏ విధంగా మరి ఒక కృపను సౌలుకైతే గొప్పిగా అయిపోయి ఎడమైపోయి, అందుకే ఒక్క రోజున అందరూ మళ్ళా నెక్స్ట్ లేకుండా పరిపాలకుడు ఎవడో లేకుండా మొత్తం అంతా కూడా నష్టపోయి నాశనం అయిపోయారు కదండి. ఆ కారణాన్ని కూడా చెప్పాడు. 2 కారణాలు అతనికి ఊరి తెచ్చినంత పని చేశాయని కూడా మనకు వాక్యం చదివిస్తుంది కదండి. అందుకని దేవుడు ఒక హెచ్చరిక చేస్తే ఈ రెహబాము ఒక తెలివి తక్కువ పని చేసి ఆ యవనస్తుల ఆలోచన తీసుకొని, తనతో పెరిగిన వారి ఆలోచనలు నీలాగే ఉంటాయి. వాళ్ళ నాన్న ఎలా పరిపాలించాడో, ప్రజలకు ఎలా దగ్గర అయ్యాడో, వాళ్ళ నాన్న ఏ విధంగా ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు అడిగితే వాళ్ళు మంచిగా చెప్పారు కదా, కానీ ఇది ఆ మంచి ఎక్కలే, బుద్ధి లేదు, ఆయన నాశనం చేసుకుంటాడు. ఈ యెరోబామేమో ఇక దేవుడి తను రాజుగా చేశాడని గతం అంతా మర్చిపోయి అవివేకమైన అజ్ఞానమైన పని చేసి మరి ఒక 2 దూడలు చేయించి, ఇవన్నీ 2 దూడలు చేయించి వీళ్ళందరూ కలిసి యెరూషలేముకి వెళ్ళారంటే నా పార్టీ అంతా పోద్ది, మళ్ళీ ఈ రెహబాము వాళ్ళు ఆకర్షించబడతారేమో, అటుపోతారేమో అని ముందే ఊహించి మరి బేతేల్లో ఒకటి దానిలో ఒకటి పెట్టి అక్కడ దాకా వెళ్ళక్కర్లే, మీరు ఇక్కడ పూజలు చేయొచ్చు అంటే అది ఇశ్రాయేలీలకు చాలా నష్టానికి నాశనానికి కారకుడయ్యాడు. ఈ యెరోబాముల గురించి ఇతడు బుద్ధిహీనుడయ్యాడు. వాళ్ళ కుమారులు అబియాము ఒకరిని మంచితనాన్ని గమనించి దేవుడు రాజుగా చేశారు. ఏమండి, అదే ఈక్వల్ గా అదే సమయంలో యెరోబాముకు దేవుడు అంతగా హెచ్చిస్తే వీడు కూడా ఏం చేశాడు, ఒక తెలివి తక్కువ ఆలోచన, ఎట్లయినా నేను అర్హుని కాదు కదా, రాజవంశం వాళ్ళు కదా, వాళ్ళను మళ్ళీ అటువైపు ఆకర్షించబడతారేమో, మరి దేవుడు నాకు ఇచ్చాడు కదా, నాకు ఇచ్చాక ఇంకా ఎట్లా పోద్ది ఆలోచన రాలే. దేవుడే నా పట్ల కృప చూపినప్పుడు ఆ కృపను నేను దూరం చేసుకోదు ఆ ఆలోచన రాలే. తెలివి లేని ఆలోచన ఆలోచించి ఆ విగ్రహారాధన వైపు ఇశ్రాయేలులను పురికొల్పినందుకు ప్రతిసారి యెరోబాముల గురించి రాసినప్పుడు నా మనస్సు ఎంత గుచ్చుకుంటుందో, తానే పాపం చేసి ఇశ్రాయేలీలు పాపం చేయటకు కారణమయ్యాడు అన్నాడు. రెహబాము అంత మంచి పరిపాలన చేయలేదు. రెహబాము తర్వాత వెంటనే దేవుడు ఆ యొక్క మరి కుమారుని రాజ్యానికి చేశాడు. ఒక దీపం ఉంచుతానన్నాడు కదండి, ఉంచాడు. మరి ఇశ్రాయేళ్ల మీద ఇతనికి రాజ్యం ఇచ్చాడుగా, ఇతనేం చేశాడు, అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించాడు. ఇక్కడ బలిపీఠం ఎక్కాడు. అది చాలా 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 తప్పు అన్నమాట. ఆ పని ఎవరు చేయడానికి సాహసించకూడదు. సౌలు ఎందుకు పోయాడండి, అది ఆయన కూడా అలాగే సమూయేలు వస్తాడని నేను వారం రోజుల తర్వాత వస్తాను, అక్కడ నేను అన్ని నీకు చేయాల్సినవి నేను చెప్తానంటే అందరినీ పోగు చేసి ఇంకా రాలేదు అని చెప్పి
ఆయనే బలిపీఠం ఎక్కి ఆయన బలి అర్పిస్తే వెంటనే నీ రాజ్యము నీకు ఉండకుండా పోతుంది. సదాకాలము నీ ఉండాలని ఆయన సంకల్పించాడు. కానీ నువ్వే ఇశ్రాయేలులకు మొదటి రాజు, నీవే చాలా రోజులు సదాకాలం పరిపాలించాల అంటే నీ ఉన్నంత కాలం పరిపాలించి నీ తరాలు పరిపాలించాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడు నీ బుద్ధిని బట్టి, నీ తెలివి తక్కువతనాన్ని బట్టి మరి నువ్వు అవివేకమైన పని చేసావు కనుక ఇక నీ రాజ్యము ఏమండి. ఎప్పుడైతే అలా జరిగింది అవివేకమైన పని, దేవుని యొద్ద నుండి మరి దురాత్మ వచ్చి పట్టింది, దేవుని ఆత్మ తొలగిపోయింది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అని చెప్తుంది బైబిల్. రోమా 8:14 దేవుని ఆత్మ చేత నడిపించబడేది లేదు. ఇప్పుడు వీడి బుద్ధి వీడి నడిపిస్తుంది. అవివేకమైన అజ్ఞానమైన ఆలోచనలతో నడిచాడు. కాబట్టి దేవుని కృప నిరంతకం చేశాడు యెరోబాము. రెహబాము చేసిన కానీ తెలివి తక్కువమైన ఆలోచనలు, తనతో పెరిగిన యవనుల ఆలోచనలు తీసుకొని కొంచెం నష్టపోయి అతని రాజ్యం దేవుడు అక్కడిక్కడ చేసి కుమారునికి మరలా రాజ్యం ఇచ్చాడు. అది కూడా ఒకే ఒక యోధావారి మీద పరిపాలించి అది ఇచ్చాడు. ఇతనికి 10 ముక్కలు చేసి ఆ అయ్యా ప్రవక్త ఈ 10 ముక్కలు నీవే అంటే 10 గోత్రాలు నీవే అని చెప్పి ఇస్తే అల్పుడని ఎందుకు పనికిరాని వాడిని నాకా ఇంత భాగ్యం అనుకున్న ఇతను ఈరోజు ఇలా చేశాడు. ఇంత దరిద్రపు ఆలోచనలు ఎలా వచ్చినాయంటే ఆ గర్వము అహంకారము ఏదో మనసులోకి వస్తుంది. వెంటనే ఆ గర్వము అహంకారం అతిశయం అనేది లూసిఫర్ గాడు బుద్ధి. లూసిఫర్ గాడు సాతాను అయ్యాడు. అలాగే మనం కూడా ఎవరైనా సరే అలా అయిపోతారు అనడానికి గొప్ప ఉదాహరణ ఎవరు అనంటే యెరోబామే కదండి. దేన్ని చూసి అతిశయించుకోవడానికి వీల్లేదు. మన జ్ఞానమా, మన తెలివా, మన పేరు ప్రఖ్యాతుల, మన పదవుల, మన ఆస్తిపాస్తులు ఏమీ లేవు. లేకపోతే ఏదీ లేదు. అబ్రహాం ఎంత మంచి మాట అంటాడండి. అయ్యా నువ్వు నా పక్షం వచ్చి అని సొదొమరాజు ఇంతగా యుద్ధం చేసి మళ్ళా కోల్పోయినంత మాకు సారీ బిడ్డ కోల్పోయిందంత తిరిగి మరలా మాకివ్వడానికి ఎంతగా దేవుడు కృప చూపించాడే అన్న జ్ఞానము లేకుండా నేను ఎంతటి వాణ్ణి, నేను ఏ పాటి వాణ్ణి, దేవుడు నాకు ఇంత కృప ఇచ్చాడని ఆనాడు రాజును చేసేటప్పుడు సౌలు అలాగే అన్నాడు. ఏంటి నేను ఇశ్రాయేల్ గోత్రంలో లాస్ట్ గోత్రమైన బెన్యామీన్ గోత్రం, నాది అల్పమైన కుటుంబం, నేనేంటి మా నాయన ఎలాంటి వాడు కీసు రాదు, ఎలా అంటే నేను గాడిదలు ఎత్తకపోతే ఏంటంటే డబ్బులు కూడా లేవు. అయ్యో మరి దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా మన దగ్గర ఏమీ లేదే, దీర్ఘదర్శిని దర్శించినప్పుడు ఇవ్వాలి కదా అని అంటుంటే అయ్యా నా దగ్గర పావుతులం వెండి ఉంది ఇద్దామంట. పనివాడితే వెళ్ళి దర్శించి ఇచ్చి వచ్చినాం. అంత అలాంటి కుటుంబం అయితే కూడా దేవుడు ఎన్నిక లేని వాడిని ఆయన ఎంచుకొని గొప్పవారిగా చేసే దేవుడు కదండి. అంతా పోగొట్టుకున్నాడు. సేమ్ మళ్ళీ దావీదుకు దేవుడు అంత కృప చూపిస్తే సొలొమోను అంతా పోగొట్టుకున్నాడు. అందులో వచ్చిన వీడు జ్ఞానం తెచ్చుకోకుండా రెహబాము కూడా తెలివి లేని ఆలోచనలతో తన రాజ్యం ఇంకేమి ఒకవేళ తెలివిగా ప్రవర్తించి ఉంటే మరలా దేవుడు కృప చూపేవాడు. ఆయన అత్యంత కృప కలిగిన వాడు, కృప చూపడని ఎవడు చెప్పగలడు అన్నాడు బైబిల్. తప్పకుండా నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ ఆలోచనలు ఆయనకి ఇష్టమైనవిగా ఉంటే, అది దావీదులాగా హృదయానుసారంగా మరచుకోగలిగితే ఆయన కృప అధికంగానే ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును. అది ఈ రాజుల చరిత్రలో ఈ యెరోబాము మొత్తం నాశనం చేసుకున్నాడు. అంతకంటే సాహసించి ధూపం వేయటం బలిపీఠం ఎక్కాడు. అవన్నీ కూడా అతనికి ఆ దూడలను పెట్టడం, ఇశ్రాయేల్ పాపం చేయట కారణమవ్వడం, ఇతను ఇక బలిపీఠం తానే సాహసించి ఎక్కడం,
నేనే సాహసించి ఎక్కానని అప్పుడు సౌలు ఒప్పుకున్నట్టే ఇక్కడ మళ్ళీ ఈ యరొబాము కూడా అలాగే చేశాడు, నష్టపోయాడు. ఇంకా దేవుడు చాలా 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 అతనికి ఇబ్బందుల పాలు చేశాడు. అయితే ఒక రోజున ఇతని పరిపాలన జరుగుతుండగానే అతని కుమారుడైన అబియా కాయలపడి రోగి అయ్యాడు. అతను రెహబాము చరిత్ర తొందరగా ముగిసిందండి. అతని కుమారుడైన అబియా రాజ్యం చేస్తున్నాడు. ఓకేనా? అబియేనా? అదే అనుకుంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్లా కృప చూపిన ఇశ్రాయేలు వారందరి మీదకి ఎవరండి? యూదా గోత్రులు తప్ప ఇశ్రాయేలు వెంబడించిన వారు ఎవరు లేరు. అంటే ఒకే ఒక గోత్రం వెంబడించినట్టుగా ఉంది. అతని తర్వాత రెహబాము మరి కొడుకు రాజ్యమేలాడు. ఇప్పుడు ఇక్కడ ఈ సమాంతరంగా మళ్ళా చెప్తున్నాను, ఈ 10 గోత్రాలు ఉన్నాయి కదండి, ఇతనికి ఒక గోత్రం ఇవ్వబడింది. ఈ 10 గోత్రాలు యరొబాముకు దేవుడు ఇస్తే ఎందుకు? సొలొమోను చేసిన అవివేక అజ్ఞానమైన పనిని బట్టి. ఆ ఒక్కటి నీకు దీపం ఉంచుతాను, నీ సింహాసనం మీద నీ కూర్చుండువాడు ఒకడు కూడా ఉండకపోడు అన్న మాట నిలబెట్టి ఈ ఒక్క కుమారుని దేవుడు చేశాడు. చేసి ఇతను కూడా అవివేకంగా ప్రవర్తించాడు. సరే, అతను ఎంతో కాలం వాళ్ళ నాన్న 40 years చేశాడు, వీళ్ళ నాన్న ఇయర్స్ చేశాడు. తాతది రాలేదు, తండ్రిది రాలేదు. ఇక కొంతకాలానికే ఇతను ఇదైపోయాడు. కాబట్టి ఇంకా దేవుడు ఎప్పుడైతే 10 ఇతనికి ఇచ్చాడో, ఈ అల్పుడైన సేవకుడైన ఇతన్ని దేవుడు ప్రేమించే స్థాయికి ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనకు బుద్ధి చెప్పడానికి తక్కువ వారిని హెచ్చించి మనల్ని అణిచేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా బతకాలి. చాలా దేవుడిచ్చిన కృపలను నిరర్ధకం చేయకుండా బతకాలి. ఎవరైనా సరే, ఎంత పెద్ద పాదిరి బిషప్ ఎవడైనా ఒకటే దేవుని దృష్టిలో. సామాన్యుడు కూడా ఒకరే. మొట్టమొదటి రాజై సదాకాలం పెట్టాలన్న ఆయనను తీసేశాడు. వేరొక రాజు మీద కోపం చేత 10 గోత్రాలు ఇచ్చిన ఈ యరొబాము కూడా శాశ్వతంగా ఇతను బయట చనిపోయిన వారిని కుక్కలు తింటాయి, లోపల చనిపోయిన వారిని కుక్కలు తింటాయి, బయట చనిపోయిన వారిని మరి పక్షులు తింటాయి అన్న శాపగ్రస్తమైనటువంటి మాటను వినాల్సి వచ్చింది. సరే, ఇతను అంటాడు, మన అబ్బాయి బాగోలేదు, ఇప్పుడు నువ్వు ప్రవక్త నాకు ఎవరైతే ఈ యొక్క రాజ్యాధికారం ఇస్తానని దేవుని ద్వారా పలికాడో ఆ ప్రవక్త ఉన్నాడు, నువ్వు యరొబాము భార్య అయినట్టు వెళ్ళొద్దు, మారువేషం వేసుకొని వెళ్ళి కుమారుడు బాగైతాడో లేదో అని చెప్పి నీవు బిడ్డ ఏమగుతాడు నీకు తెలియజేస్తాడు, నువ్వు దర్శించు, ఇదిగో కానుకలు ఇవన్నీ పట్టుకొని వెళ్ళు. అహియా అనే మరి దీర్ఘదర్శి ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటాడు. అతడు శిలోకు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళమంటే ఈమె భర్త చెప్పినట్టు చక్కగా మారువేషం వేసుకొని అక్కడికి వెళ్తుంది. అప్పుడు ప్రభు వెంటనే చెప్పాడు, కళ్ళు కనపడట్లే వృద్ధాప్యం చేత అహియాకు, ఇదిగో యరొబాము కుమారుడు కాయలా పడి బాగోలేడు, ఆయన భార్య ఏమో అతని గూర్చి విచారణ చేయుటకు మరొకత అయినట్టుగా మారువేషం వేసుకొని వస్తుంది, కాబట్టి నువ్వు నేనేం చెప్పాను అదే చెప్పు అంటాడు. ఓకే ప్రభు అంటాడు. అలాగా గుమ్మంలో ఏమండి ఎంత దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కళ్ళు కనబడట్లేదని దేవుడే అక్కడ రాసి పెట్టాడు. ఆ మారు వేషంతో వస్తుందని కూడా దేవుడు రాసి పెట్టాడు. ఆ గుమ్మంలో సేవకులు రావచ్చు, ఇంకో వాళ్ళు రావచ్చు కదా. ఫస్ట్ ఆమెనే వచ్చిందని ఎలా తెలుసు? మరి కళ్ళు కనపడట్లేగా అంటే ఆ విషయం కూడా అప్పటికప్పుడు దేవుడు చెప్పేశాడు. ఎప్పటికప్పుడు మనతో దేవుడు మాట్లాడాలంటే ఆయన హృదయానికి మనం దగ్గర ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఇష్టం లేనిది ఏది మన బ్రతుకులో మనం చేయకూడదు. అంతే, అదొక శాసనం. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుడు అభిషేకించిన వాడిని చంపను అన్నాడు. 2-3 సార్లు ఛాన్స్ వచ్చిన చంపలేదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండేది నీతిమంతుల లక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడాడు. వెంటనే తన ఆలోచనతో నడిచే
ఒక ప్రవక్తతో వచ్చేది యెరోబోము భార్య, ఇప్పుడు వచ్చేసింది గుమ్మంలో మాట్లాడాలి. వెంటనే దేవుడు ఏం మాట్లాడమన్నాడు? యెరోబోము భార్య, నువ్వు మారు వేషం వేసుకుని ఎందుకు వస్తున్నావమ్మా? నీ కుమారుడు కోసం వచ్చావా? మరొకతైన నీకు ఏం కఠిన మాటలు చెప్పాలని? అయ్యా, నా భర్తను క్షమించేసి, ఆయన అవివేక బుద్ధిని క్షమించి, నా కొడుకుని బాగు చేయని పాదాలు పట్టుకుంటే ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నట్లుగా కన్నీటితో ప్రార్థన చేసిన పక్షంగా చెప్పాయి అంటే అది వేరే ఉండేది. తానా అంటే తందాలని మనం అనకూడదు. ఒకే ఒక విషయంలో మనకు వాళ్ళ మాటలు నెరవేర్చకుండా ఉండే ఒక చక్కనిది దేవుడు ఇచ్చాడు. అదే దేవుని విషయములో అన్నాడు. నా విషయము స్వార్థ విషయం అని చెప్పాడు దేవుడు. నీ ప్రాణాన్ని సైతం త్యజించమని దేవుడు చెప్తే ఇక దైవ వ్యతిరేకమైన మాటలు మనం త్యజించక వద్దనై చేయకుండా మానకపోవడం తప్పవుతుంది. కాబట్టి జాగ్రత్తగా, అయ్యా అట్టి అవకాశం నాకు రాకూడదు, వస్తే నేను మాత్రం నీకే ఎక్కువ, నేను దావీదులాగా నన్ను చంపడానికి తరిమిన వాడిని నిజమే నన్ను చంపుతున్నాడు, అదిగో నీ శత్రువు వచ్చాడు, గుహలో ఉన్నాడు, ఇప్పుడు నీ చేతికి చిక్కాడు, అను మేమే చంపేస్తామంటే నో, అలా చేయొద్దు. దేవుడు అభిషేకించే వారిని ముట్టొద్దు అని నేను నిన్ను అవకాశమున్నా వదిలిపెట్టాను అని తెలుసుకోవడానికి వస్త్రం కత్తిరించాడు. పక్కన ఉన్న నీళ్ళ బుడ్డి ఈట తీసుకుని వెళ్ళాడు. ఏ ఈటతో దావీదు మీదకి వచ్చాడో ఆ ఈట తన చేతికి వచ్చిన అది పక్కన పెట్టాడు తప్ప, తీసుకొని వెళ్ళాడు తప్ప దావీదు ఆ యొక్క అనుచరులను అననివ్వలేదు. ఇలా ఈయనేమంటాడండి, అమాలేకీల విషయంలో సౌలు రాజు ఏమంటాడు, నువ్వెందుకు తప్పు చేసి అసలు వాళ్ళని దాచిపెట్టి నేను చెప్పింది చెయ్యకుండా మళ్ళీ యెహోవా మాట నేను నెరవేర్చానని పెద్ద మాటలు ఎందుకు చెప్తావు? రాత్రి నాకు అన్ని చెప్పేశాడు దేవుడు అని చెప్పి, ఆజ్ఞ వినటం శ్రేష్టమా బలులు అర్పించడం శ్రేష్టమా? ఎందుక ఎడ్ల రంకి అవి ఎందుకు వినపడుతున్నాయి అంటే బలి ఇద్దామని. అది ముఖ్యం కాదు, దేవుడు చెప్పిన మాట చేయడం ముఖ్యం అని కోప్పడ్డప్పుడు అక్కడ 24 వచ్చినప్పుడు 15:24 మొదటి సమయంలో అంటాడు, జనులకు జడిసి నేను ఆ పాపం చేశాను. బుద్ధిహీనుడు రాజు అయ్యుండి నువ్వు జనులకు జడుస్తావా? నీ బుద్ధే అది, కానీ ఒకరి మీద పెట్టడం ఆదాం బుద్ధి పోలేదని అర్థం అంతే. కాబట్టి మనం ఈ రాజుల చరిత్రను ఒక్కొక్కరి గురించి ధ్యానించినప్పుడు లోపములు మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. రైట్ ఎవరు చేస్తే వారిని అనుసరించడం చాలా చాలా మంచిది. ఈ యెరోబాము ఇంత పాపం కట్టుకున్నాడు. భార్యనేమో నాకెళ్తాక మొహం లేదు, నేను దేవుని ఆజ్ఞలు మీరేసా, నువ్వు వెళ్ళు మారువేషం వేసుకొని, నువ్వు యెరోబాము భార్యలాగా వెళ్తే ఆయన కూడా మాట్లాడమ్మా, కఠినమైన మాటలు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఎందుకు వచ్చింది, నువ్వు మారువేషం వేసుకొని వెళ్ళన్నాడు. దేవునికి తెలియని దేవుందండి. అప్పుడు అక్కడే అహ్యా ఏమంటాడు, యెరోబాము భార్య వచ్చుతున్నది, ఆమె మారు వేషం వేసుకుని మరొకటైనట్టుగా వచ్చుతున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు చెప్పమన్నాడు. 14:6 నేను చదువుతున్న మొదటి రాజుల గ్రంథం. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చాని కాలి చప్పుడు విని ఆమెతో ఇచ్చాను, యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుటయ్యేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలన నాకు ఆజ్ఞాయం. చూసారా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే, ఎంతగా మిమ్మల్ని హెచ్చించినాను, నువ్వు చెప్పు యెరోబాముకి మాట, చెప్పాల్సిందే, చెప్పవలసినది ఏమనగా నువ్వు వెళ్ళి యెరోబాముతో చెప్పు అని చెప్పి నిన్నింత హెచ్చిస్తే, ఇశ్రాయేలుని నా జిల్ల మీద అధికారిగా నియమిస్తే నువ్వేం చేస్తున్నావు? దావీదు సంతతి నుండి రాజ్యం తీసి నీకు ఇచ్చాను రా బాబు, నువ్వు చేసేది ఏంటి అని బొత్తిగా ఆజ్ఞలు మనపూర్వకంగా అనుసరించకుండా, ఆయన ఏం చేశాడో దావీదు అది చెయ్యకుండా నువ్వు చాలా నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికం కీడు చేశావు. కాబట్టి నీవు ఇప్పుడు నీ గుమ్మంలో అడుగుపెట్టగా నీ కుమారుడు చచ్చిపోతాడు పో అని చెప్పి. ఏమండి, ఇది ప్రార్థనకు జవాబు వచ్చినట్ట? అనుకున్న దానికి భిన్నంగా వచ్చినట్టు, కఠినమైన శిక్ష మన మీదకి వచ్చినట్టు, కఠినమైనటువంటి మాటలు వినవలసి వచ్చినందుకు బాధపడుకుంటూ వెళ్ళింది, అదే జరిగింది. కాబట్టి మనము ఈ యొక్క రెహబాముతో పాటు రాజ్యం వెళ్ళాడు. ఆయన ఒక్క గోత్రం అయితే
ఈయన 10 గోత్రాలు ఏలాడు, కానీ ఇంత ప్రేమించి ఇంత కృప చూపి ఎంతగా ఇతన్ని దేవుడు హెచ్చిస్తే ఇతడు చేసిందంతా కూడా శూన్యం. ప్రతి దినవృత్తాంతములోను ప్రతి రాజుల చరిత్రలోను తానే పాపం చేసి ఇశ్రాయేలు పాపం చేటుకు కారణమైన యరొబాము అని రాశారు. బాబా, నేను ఒక వ్యక్తి కోసం చాలా మనకు కావలసిన వాడు దైవ విరోధమైన ప్రవర్తిస్తున్నాడని నేను విని అతని కొరకు భారంగా నేను ప్రార్థన చేశానండి. ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని యరొబాము చేసినట్టు చేస్తున్నాడు, వెళ్ళి గద్దించు అన్నాడు. నేను దేవుని ఎదుట చెప్తున్నాను, బిడ్డ, మా మమ్మీని కూడా, మమ్మీ నువ్వు ఫలానా వారు త్రోవ తప్పిపోతున్నారని తెలిసి కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు మమ్మీ అని దేవుడు చెప్పిన మాటగా నేను వెళ్ళి గద్దించాను. మొన్న మా శిరీష గుర్తు చేస్తుంది, అత్తమ్మ దేవుడు నేనేం మాట్లాడమంటే అలా మాట్లాడు, కానీ మమ్మీ అని అన్న అని చెల్లి అని అక్క అని మా చుట్టం అని నువ్వు చూడలే కదా. ఎందుకు చూస్తా బిడ్డ, ఆయన ప్రతినిధిగా భూమి మీద నేను బ్రతికేటప్పుడు ఆయన ఏం చెప్తే అదే చెప్తాను కదా బిడ్డ అంటే, అవును నాకు బాగా గుర్తు, మీరు తాతమ్మతో ఇలా చెప్పారు. ఎస్ అమ్మ, నువ్వు మంచిదానివి, ప్రభు ఆజ్ఞలు గైకొంటావు, కానీ మంచి వారు కాని వారిని సరి అయిన దారిలో పెట్టుటకు నీవు హెచ్చరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది తల్లి. నాకు దేవుడు చెప్తాంటే అలాగే చేస్తాను బిడ్డ, మంచిదమ్మా అని చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా యథార్థమయంగా ఒప్పుకుంది, యథార్థమైన పని చేసింది. 99 సంవత్సరాలు, ఇంకా 10 days అయితే 100 years పాల్గొంది. ఆమె నెమ్మది కలిగి తన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము తరతమ భేదాలు లేకుండా ఖండించి గద్దించి బుద్ధి చెప్పు. నాకంత దమ్ము ధైర్యం లేదండి, నేను చెయ్యలేనండి, నా వల్ల కాదండి అన్నావా, అనుకున్నావా, ప్రభు పాదాలు పట్టు. అతనికి నేను పోయి హెచ్చరించి వచ్చాను. అతను మార్చుకొని చివరి గడియల్లో ప్రభువుకు పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర మొరపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా నన్నే పిలిపించుకొని ప్రేయర్ చేసుకున్నాడు. తన తుది గడియలకు సమీపించాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కాబట్టి మనము గ్రాహ్య భయపడలే. వామ్మ దుర్మార్గుడు ఏం చేస్తాడు, ఈయన రాజు అని అది భయపడలేదండి. ఆ ప్రవక్త చెప్పాల్సి చెప్తుంది. మన ఇంటి వారిని కూడా మనం గద్దించాల్సి వచ్చినప్పుడు మాటం లేకుండా గద్దించడం మనకు చాలా మంచిది. వారు కూడా సరి అయిన మార్గంలో నడుచుటకు దేవుడు ఇచ్చిన ఒక ఛాన్స్గా వాళ్ళు భావిస్తే వాళ్ళు ధన్యులవుతారు. లేదా నీ మీద నేరము ఉండదు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలియదు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదో లేదు. ఇద్దరికీ చెప్పాడు దేవుడు. ఎవరి ముందు రక్షణ ఉంటే ఇతరుల బాధ్యత. చెప్తే వినే రకాలు కాదనంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడమే. దివారాత్రి చేస్తే తప్పకుండా ఒకరోజు దేవుడు మీకు జవాబిస్తాడు. అడిగిన వాటిని అలా పొంది ఉన్నామని నమ్మండి, దేవుడు ఒక అద్భుతం మన జీవితాల్లో చేస్తాడు. మనము యరొబాములాగా ప్రవర్తిస్తే యరొబాము యొక్క సంతతి తరతరాలు ఎంత భ్రష్టత్వానికి మరి గురి అయ్యారో మనకు వింటూ, హెచ్చరించమని చెప్పినటువంటి ప్రవక్త ఎంత ధైర్యంగా హెచ్చరిస్తే తరతరములకు దీవెనగా అతను కూడా మారాడు. చూడండి, మారు వేషం వేసుకొని వెంబడి చెప్పేశారు కదండి కదా. అంటే దేవుని కన్నులకు మరుగయ్యున్నది లేదు అని హెబ్రీ పత్రిక 4:13 రాయబడి ఉంది. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గమై ప్రాణాత్మ దేహంలో ఉన్న మూలుగులను విభజించినంత మట్టుగా దూరుతుందని. మళ్ళా కింద ఏం చెప్పాడంటే, ఆయన కంటికి కనపడని సృష్టి ఏదీ లేదు. ఆమోసు 4:10 ఏం చెప్పాడు అంటే, ఆయన మన ఆలోచనలు మనకే చెప్పేవాడు. అదే చెప్తాడు దానియేలు అది చెప్పు రాజుతో. కాబట్టి జాగ్రత్తగా భయంతో మనము వణుకుతో దేవుని సన్నిధిలో బ్రతకాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని ఈ రాజుల చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ప్రేమమయుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆయన కృప చూపేవాడు. అయితే మరి ఆ కృపను నిరర్ధకం చేసే
సౌలులాగో, జ్ఞానం పొందుకున్న సొలొమోనులాగో, అవివేకంగా ప్రవర్తించిన అతని కొడుకులాగో మేము అనుకోను. ఇంకా తానే పాపం చేశారు వీళ్ళంతా. ఇతరులు పాపం కారణమైన యెరోబామును మన ముందు పెట్టి దేవుడు ఖచ్చితమైన మరి హెచ్చరిక చేశాడు కదా. కాబట్టి ఇతని అందే నేను అనుకూలమైన దానిని కనుగొన్నాను కనుక ఇతడు సమాధిలోకి వెళ్తాడు. ఎందుకంటే యెరోబాము సంపదంతా పట్టణంలో చేస్తే కుక్కలు పీకుతాయి అన్నాడు, బయట తెస్తే పక్షులు తింటాయన్నాడు. కానీ ఒక్క అబ్బాయికి మాత్రం యెరోబాము బ్రతకాడు, నువ్వు వచ్చి ఏదో మారువేషం వేసుకొని వచ్చేది బ్రతకమని అడిగినంత మాత్రాన దేవునికి తెలియదా? ఆయన నువ్వు గుమ్మంలో అడుగు పెట్టగానే చచ్చిపోతాడు. కానీ అతని యందు మాత్రమే నేను మంచి లక్షణాలు కలిగి ఉన్నాను కనుక అతన్ని కనుగొన్నాను కనుక అతని సంతతి వారిలో ఇతను ఒక్కడే సమాధిలోకి వెళ్తాడు అని చెప్పాడు. కాబట్టి దేవుడిచ్చే కృపలను దయచేసి నిరర్ధకం చేయకూడదు. దేవుడిచ్చినటువంటి ఆ మంచి అవకాశాలు నిరర్ధకం చేయకుండా మనమే కాదు, మన రేకులు ప్రభు దగ్గరికి రావడానికి మరి మన ముందుగా కృషి చేద్దాం. ఇప్పుడు సపోజ్ మీరందరూ కలిసి ఒక గ్రూప్లో ఉన్నారు, ఒక గ్రూపు అడ్మిన్ ఉన్నారు, అదని నడిపిస్తుంది, అంత చేస్తుంది అనుకోండి. అలాగైతే నీకు నీవే ఒక సైన్యంగా మారాలి. అందులో జాయిన్ అయ్యే కృప ఇచ్చి ఎన్నో వాక్యాలు ఎంతో మంది చేత వింటున్న మనమే చదువుతూ మనమే సొంతగా ఎదుగుతున్న మనం మనంగా ఉండకూడదు, ఒక సైన్యం అయిపోవాలి. నా ద్వారా రక్షణ నా బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నేను చెప్తాను, నువ్వు అమెరికాలో ఉండు, యూకే ఉండు, మరి ఇంకే దేశంలో ఉన్నా నువ్వు ఒంటరిగా లేవు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు వారిలో ఒంటరి తినవాడు 1000 మంది అవును అన్నాడు. నువ్వు ఎక్కడ ఎలా తయారు చేస్తావు? నీ కుటుంబాన్ని తయారు చేస్తావా, బయట వాళ్ళని చేస్తావా? అందరి కుటుంబాన్ని దాటి నువ్వు పోవద్దు. అసలు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా కుటుంబం అంతా రక్షించుకుంటాడు. మా తాతగారి సాక్ష్యంలో అయితేనండి, ఆయనను విడివేశారు కదా, ఒక్కడే కదా ఆయన, కానీ ఆయన ప్రవర్తన, దేవుడు ఆయనకు దగ్గరయ్యేది, దేవుడికి దగ్గరైనా కొద్ది దేవుడు చేసే మేలుడు ఆశ్చర్య కార్యాలు చూసి వాళ్ళ నాన్నగారు రక్షణ పొందారు, వాళ్ళ తాతగారు రక్షణ పొందారు, వాళ్ళ అన్నదమ్ములు రక్షణ పొందారు. అందరూ ఇప్పటికీ వాళ్ళ సమాధులు మా తోటలో, అక్కడ తాతయ్య సంపాదించిన తోటలో ఉన్నాయి. ఎందుకు అక్కడ పెట్టారు? ఇక్కడికి వచ్చే తమ ముదిమిలో ఇక్కడే వచ్చి ఇక్కడే వాళ్ళ జీవితాన్ని చాలించారు, దేవుని సన్నిధి వెళ్ళిపోయారు. అందుకని అక్కడే పెట్టారు. వాళ్ళ సొంత ఊరు వేరే ఉంది, అక్కడ తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఎరిగిన దేవుణ్ణి నా వాళ్ళు కూడా ఎరిగారు అనడానికి రుచి ఇక్కడ పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మట్టుకే కాదు, మన సంతానం మన ఒక సమూహం అయ్యే అది కూడా మనము గమనించుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా యెరోబాము కుమారులకు దేవుడు ఇచ్చాడు. చాలా అందరూ దరిద్రమైన పనులే చేసి వాళ్ళందరూ కూడా చాలా చాలా నష్టపోయారని మరి చరిత్ర మనం చదువుకుంటే వ్రాయబడి ఉంది. కాబట్టి యూదా వంశంలో నుండి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరైనా వాళ్ళు కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, కొంతమంది దేవునికి విరోధంగా ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులకు చేసిన వాళ్ళైతే అందరూ కూడా ఎక్కువ శాతం దైవ విరోధమైన పనులు చేసి యెహోవాకు కోపం పుట్టించిన వారే ఎక్కువ అయ్యారని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి వచ్చే వారం మరొక రాజును గురించి నేర్చుకుందాం. మనం మరి దేవునికి ఇష్టడైనటువంటి రాజేమో మరి దావీదైతే అయిష్టుడుగా మొదటి నష్టపోయి నాశనమైన అని చూపించాడు. అలాగే దావీదు అంత దేవునికి దగ్గరైతే ఆ భ్రష్టుడుగా సొలొమోను మారాడు. అలాగే రెహబామేమో జ్ఞానం లేక ప్రవర్తించాడు. అయితే రెహబాము మరి కుమారుడేమో అతను మరణించాడు కదండి. ఆయన రాజు అయ్యాడు ఎవరికి? యూదా వారికి. కానీ
ఇతను మాత్రం ఎవరండి? యెరోబామును దేవుడు ఎంత ప్రేమించాడో, అట్టడుగు స్థాయి నుంచి ఎంత ఉన్నత స్థానం ఇచ్చాడో అంతా మర్చి అవివేకంగా, అజ్ఞానంగా. అసలు నీకు రాజ్యం ఇచ్చింది దేవుడు కదా, మళ్ళీ రాజ్యం కోసం నువ్వు తాపత్రయపడేందుకు? అయ్యా అర్హుణ్ణి కాదు, నేను అల్పుణ్ణి, అయ్యా ఒక సేవకుడిని రాజు దగ్గర, అలాంటి వాడికి నాకు ఇచ్చావి రాజ్యం, ఇక దీన్ని పరిపాలించే జ్ఞానం, దీన్ని చూసుకునే జ్ఞానం నాకు అయ్యా. అధిక జ్ఞానం వస్తే, అందుకే అక్కడ అధిక జ్ఞానం వస్తే నేను చేస్తాను, అధికంగా ఐశ్వర్యం కలిసి ఇలాగ అవుతాను, తగినంత మనం మళ్ళా జ్ఞానోదయం ఇక ప్రార్థన చేసే. అలాగా అట్లా అడగాల్సింది పోయి తన కన్నుల ముందే ఆ రాజు ఎలాగా ఇదైపోయాడు అది చూసి కూడా అజ్ఞానంగా, అధికారంగా, దైవ విరోధమైన పనులు చేసి అసలు వంశానికే భయంకరమైన కీడు తెప్పించిన వాడు యెరోబాము. తెలివి తక్కువగా, అవివేకంగా, పెద్దల ఆలోచన పక్కకు పెట్టి మరి తనతో పెరిగిన యవనస్తుల ఆలోచన తీసుకున్న సొలొమోను కుమారుడేమో అవివేకమైన ప్రవర్తన వల్ల అతడు కొంతకాలం రాజ్యం చేశాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, దేవునికి విరోధంగా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, చేయకూడదు. చాలు. మనస వాచ కర్మణ అని మరి పెద్దలు చెప్తుంటారు. అంటే నీ మనసులో ఉండకూడదు, నీ నోట మాట రాకూడదు, క్రియల్లో ఉండకూడదు. ఇది దేవుడు మనకు చెప్తున్న సత్యం. మన మనసులోది మన మాట అయ్యాలి, మాటే క్రియల్లో కనపడాలి. నువ్వు దేవుని బిడ్డవా, ఒప్పుకుంటున్నావా ధైర్యంగా, అది పలకాలి, అదే క్రియల్లో కూడా కనపడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ